మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి చాలా మంది తప్పిపోతున్నారు. సో తప్పిపోయిన వారి కోసం వారి ఆచూకీ తెలియడం కోసం మొత్తం 6 మహిళా శిశు సంక్షేమ ములుగు జిల్లా ఆధ్వర్యంలో 6 సమాచార సెంటర్లు ఇచ్చారు. సో తప్పిపోయిన వ్యక్తుల కోసం సంబంధించి శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఎవరైనా తప్పిపోతే వచ్చి ఇక్కడ అనౌన్స్ చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఒక చిన్న బాబు కూడా తప్పిపోయిండు. సో అతన్ని తీసుకొచ్చారు పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శిబిరానికి సంబంధించినటువంటి సభ్యులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో అతని ద్వారానే వాళ్ళ మమ్మీ పేరు కానీ నాన్న పేరు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి మంది చాలా మంది, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఎక్కడెక్కడ నుండి వస్తారు కాబట్టి సో తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి సంబంధించి ఏర్పాటు చేశారు. సో ఎక్కడ దొరకడం మన రెడ్డిగూడెం మట్టిదారి దగ్గర ఆ సెంటర్లో దొరికాడండి. ఏం మాట్లాడట్లేడు, మరి హిందీయా తెలుగా ఏం అర్థం కావట్లేదు. సరే కొన్ని వాటర్ అయితే ఇచ్చి ఉంచినాము, మన వాళ్ళకి అప్పచెప్పాము. సరే వాళ్ళు హిందీలో తెలుగులో మాట్లాడి వాళ్ళ బాబును వాళ్ళకి చెప్తారనే గట్టి నమ్మకంతో ఇక్కడ వదిలేసి మేము మా డ్యూటీకి విధులు నిర్వర్తించడానికి కళ్యాణ మండపంకి వెళ్తున్నాము. మేము డాక్టర్స్మి, ఆయుష్ డాక్టర్స్మి. ఎవరితో వచ్చినావు? నా పేమిడితో వచ్చిన, నా పేమిడితోని. ఆయన ముందైంది, నేను వెనక అయినా మందులో ఇక ఆపలే. నాకు ఒక్క కన్ను చూపి కన్ను ఆపడది. ఫోన్ లేదా నీ దగ్గర? నాకు నెంబర్ లేదు, ఫోన్ లేదు. ఏం పేరు తాత పేరు? ఈరసంలు, ఎరుపుల ఈరసంలు, కంటపాలెం. మైకులో చెప్పినావా మరి? చెప్పినా కూడా వస్తలేడుగా. ఎంతసేపు ఆయనుండి? గంట అవుతుంది. సరే ఇక్కడ అంటే మన దర్శనానికి పోయి వచ్చినాక మిస్ అవుతున్నారు. మిస్ అయినగానే మనం ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళది. మొబైల్ నెంబర్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కావచ్చు, లేదా మా మేడారంలో ఉన్న మా గ్రూప్స్, మా మిస్సింగ్ పర్సన్ క్యాంప్స్ ఉన్నాయి వాళ్ళ ద్వారా కావచ్చు, లేదా ఇప్పుడు ఇంత చిన్న బాబు ఒక 1 year బాబును ట్యాగ్ ద్వారా మేము ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ అమ్మను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇట్లాంటివి వస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు? తెలంగాణలో ఎక్కువ తప్పిపోతున్నారా? ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్ తప్పిపోతున్నారా? పిల్లలు తప్పిపోతున్నారా? వేరు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారండి. ఇక్కడ చాలా మంది వేరు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఎక్కువ మహారాష్ట్ర, వర్ష, తర్వాత ఛత్తీస్గఢ్ ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ వేరు రకాలుగా ఉంటుంది. బాగా ఎక్కువ మంది చిన్నపిల్లలు తప్పిపోతున్నారు, ఎక్కువ వృద్ధులు తప్పిపోతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరైనా వచ్చే వరకు కూడా వాళ్ళని ఇక్కడ ఉంచేసి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళకి పాలు, గుడ్డు, తర్వాత ఇక్కడ బిస్కెట్లు, టీ లాంటివి ఇస్తున్నాం. వాళ్ళకి ఫుడ్ కూడా ఇస్తున్నామండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి పేరెంట్స్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఎవరు మీ వాళ్ళు? ఎవరు రాజు సార్. మీరెక్కడ? వరంగల్ నుంచి వచ్చిన సార్. ఎవరు? మా చెల్లెలు సాధల అనిత. ఇప్పుడే అర్ధగంట అవుతుంది. ఎట్లా ఫోన్ లేదా? ఫోన్ కలసలేవు, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం బాగున్నది. మేము 13 మంది వచ్చినాం సార్ ఇక్కడ. ఒక్కలే ఎట్లా మిస్ అయ్యారు? ఒక్కలంటే 2 మిస్ అయ్యారు, వాళ్ళు 2 భార్య భర్తలు 2 మిస్ అయ్యారు అట్లా. చెప్పు బారు మైక్లో. మీరే ఎవరైనా వాళ్ళు దొరుకుతలేరు. ఎవరు? మాది మరిపడిగా గద్దెకాడికి పోయినా వాళ్ళు దిక్కారు, నేను దిక్కాను. సో చూడొచ్చు ఇట్లా చాలా మంది తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. సో అలా ఎక్కువ ఎట్లాంటి వారు వస్తారు? పిల్లలు వస్తారా? చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ ఎట్లాంటి వారు వస్తారు తప్పిపోతారు? ముసలి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎక్కువ బాగా నిన్న ఈవినింగ్ వరకు బాగా ఏజ్డ్ వాళ్ళే తప్పిపోయిళ్ళు. ఇక అప్పుడప్పుడు ఒక చిన్న పిల్లలు మిస్సాలు. మెయిన్ ఏంటంటే అడ్రస్ తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు బాగా. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఎంతమందిని వాళ్ళకి చేరవేశారు అంటే మోస్ట్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిన్న ఒక 150 మెంబర్స్ ఎబో అయ్యారు. ఈరోజు కూడా ఎబో 100 ఉన్నారు. ఒక 2-3 hours పడుతుంది వాళ్ళు రీచ్ కావడానికి. మోస్ట్లీ ఎక్కువ ఈవినింగ్ వరకు కొంచెం రీచ్ అయ్యే ప్రయత్నం చేసిండ్రు అందరూ. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. మొత్తానికి అయితే మొత్తం 6 శిబిరాలు ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారి కోసం ఈ శిబిరాలు ఏర్పాటు చేసి కొంత లేట్ అయినా కూడా వారిని చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వారి యొక్క పేరెంట్స్ కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చే వరకు కూడా వారికి బిస్కెట్స్, వాటరు, ఫుడ్ కూడా పెట్టి ఈ శిబిరం వాళ్ళే వారు చూసుకుంటున్నారు. సో ఎక్కడ తప్పిపోయినా ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో ఇట్లాంటి శిబిరాలని కన్సల్ట్ అయితే సో వారి కుటుంబాలను అప్పచెప్పేటువంటి ప్రయత్నం వీరు చేస్తున్నారు.